హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాంగ్ వీడియోలో థంబ్‌నెయిల్ అయితే చూసేశారు కదా! సో, ఆ ప్రిపరేషన్ కోసం నేనైతే డే బిఫోర్ ముందే ఇంకా అంటే మీకు ముందే పెట్టడానికే నేను ఈ వీడియో తీసుకున్నాను. ఎందుకంటే నేనేమేం ప్యాక్ చేసుకోవాలో అన్నీ కూడా లిస్ట్ రాసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అనేది మేమన్నీ కూడా ఒక ప్లాన్డ్‌గా చేసుకున్నాము. సో, అవన్నీ కూడా నేను డైరీలో మెన్షన్ చేసుకుంటున్నాను. అలాగే ప్యాకింగ్‌లో ఏమేం పెట్టుకోవాలి అనేది మొత్తం కూడా ఇలా లిస్ట్ రాసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు అమ్మ హెల్ప్ ఉండేది. ఏదన్నా గానీ మర్చిపోయినా అమ్మ పెట్టటమో, లేదంటే మర్చిపోతే తిట్లు కూడా తిన్న రోజులు గూడా ఉన్నాయి. అందుకే ఈసారి అలాంటి మిస్టేక్స్ ఏం జరగకూడదని ముందు రోజే నేను ఏమేం తీసుకెళ్ళాలి, నాకు సంబంధించినయి గానీ, మా హస్బెండ్‌కి సంబంధించినయి గానీ, క్లాత్స్ గానీ, యాక్సెసరీస్ గానీ, వాటికి సంబంధించినవన్నీ కూడా ఏమేం కావాలి మొత్తం 3 డేస్ ట్రిప్ కాబట్టి 3 డేస్‌కి ఏమేం పేర్ చేసుకోవాలనేది మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్‌గా రాసుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే నేనైతే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను. లేదంటే అక్కడికి వెళ్ళిపోయినాక ఇది మర్చిపోయాను, అది మర్చిపోయానని డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. అలా జరిగిన రోజులు ప్రతిసారి నేను మా అమ్మతో తిట్టించుకుంటూనే ఉంటాను. అందుకే ఈసారి అలాంటి మిస్టేక్స్ ఏం జరగకూడదని ఎందుకంటే తిట్టడానికి మా అమ్మ కూడా ఉండదు. నేను అడగడానికి కూడా ఉండదు కాబట్టి అందుకే నేనే ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి చూడండి మొత్తం కూడా అన్నీ తెచ్చి అక్కడ పెట్టేసుకున్నాను. ఏమేం రాసుకున్నానో అన్నీ కూడా చూసుకొని ఒక్కొక్కటి వన్ బై వన్ అన్నీ తెచ్చి అక్కడ పెట్టేసుకున్నాను. సో, నాకేంటంటే ఇలా చేసుకోవటం చాలా ఈజీగా అనిపిచ్చింది. మనం అన్నీ ఇలా ముందే రాసి పెట్టుకుంటే మనం ఏమేం కావాలో అన్నీ తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటే ఈవెన్ బ్యాగ్‌లో ప్యాక్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే నీట్‌గా ఆర్గనైజేషన్ చేసుకోవడానికి కూడా ఉంటది. ఎంత లగేజ్ అయినా గానీ సింపుల్‌గా మనం ప్యాక్ చేసుకోవచ్చు. లేదంటే అది మర్చిపోయాం, ఇది మర్చిపోయాం అనుకుంటూనే ఉంటాం గదా! నాలాగా ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే మర్చిపోయే మహానుభావులు ఎవరెవరు ఉన్నారో అలాగే మర్చిపోయి మీ అమ్మల చేత లేదా మీ నాన్నల చేత తిట్టించుకున్నోళ్ళు గూడా ఉంటే గనక డెఫినిట్‌గా లైక్ చేయండి. చూద్దాం నాలాంటి వాళ్ళ కోసం. నేనైతే మొత్తం కూడా అన్నీ తీసి పెట్టేసుకున్నానని చెప్పాను కదా! అన్నీ కూడా వన్ బై వన్ ఇలాగా పెట్టేసుకుంటున్నాను. ముందుగా వేసుకుండేవన్నీ కూడా ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇంకా శారీ ఇవన్నీ కూడా ఇలా పెట్టేసాను. నేను ఇంకా ఎక్స్‌ట్రా ఇంకొక 1 పెయిర్ తీసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేయంగా నాకు ఖాళీ దొరికింది. లిటరల్లీ నేను అనుకోలేదు. అందుకే ఇంకొక ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ కూడా పెట్టుకున్నాను. ఆడపిల్లలకి అంతే కదా! ఎన్నున్నా తక్కువే అనిపిస్తది. ఎందుకంటే శారీ కట్టుకొని ఎక్కువ సేపు ఉండలేను. అందుకే ఇంకొక ఎక్స్‌ట్రా పెయిర్ డ్రెస్ ఉంటే మంచిదనిపిచ్చింది. ఇన్‌కేస్ నాకు కంఫర్ట్‌గా లేకపోతే డ్రెస్ అన్నా వేసేసుకోవచ్చు. ఈ బ్యాగ్ చూసారా? చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో చాలా బావుంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను లింక్ మీకు ట్యాగ్ చేస్తాను కమ్యూనిటీలో. సో, చాలా బావుంది క్వాలిటీ అయితే. ఇంకా ఈ బ్యాగ్‌లో ఏం చేశానంటే జ్యువెలరీకి సంబంధించి అన్నీ కూడా ఇలా బాక్సెస్‌లో పెట్టేసుకున్నాను. అవన్నీ కూడా ఈ బ్యాగ్‌లో పెట్టుకుంటే నాకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే పవర్ బ్యాంక్, ఇంకా ఆధార్ కార్డ్స్ మ్యాండేటరీ. మనం ఏదైనా డివోషనల్ ట్రిప్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇక్కడే హింట్ ఇచ్చాను చూడండి. ఇంక ఇప్పుడైతే పూజ చేసేసుకున్నాను మార్నింగే. దీపారాధన కూడా కొండెక్కింది. కొండెక్కిన తర్వాత తీశాను చూసారా? ఎక్కడికి వెళ్తున్నానో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడి నుంచి మాకు పిలుపొచ్చింది. ఆయనకి చెల్లించాల్సిన ముడుపు కోరికైతే నెరవేరలేదు. కానీ అమ్మ ఏం చెప్పిందంటే, "వెళ్తున్నారు కాబట్టి ముడుపు చెల్లిచ్చేసి రా అమ్మ. ఆయనే అన్నీ చూసుకుంటారు వచ్చేసరికి" అని చెప్పింది. ఆ నమ్మకంతోనే ఇంక ముడుపుని కూడా తీశాను. అంతకు ముందే నేను కొన్ని అమౌంట్ కూడా నేను దాచిపెట్టి ఉంచాననమాట. అయ్యవారికి వెయ్యాలి అని చెప్పి, ఆ అమౌంట్‌ని కూడా తీసి ముడుపు కింద పెట్టేసి మొత్తం గూడా అన్నీ హుండీలో వేసేసి వద్దాం అని చెప్పి అవి కూడా తీసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవే మెయిన్‌గా మనం వెళ్తున్నప్పుడు మ్యాండేటరీ. ఏ భగవంతుడికైనా మనం ఏదన్నా అనుకున్నా, ముడుపులు కట్టినా ముందు ఆయనకి చెల్లించాల్సింది చెల్లిచ్చేసి రావాలి. అప్పుడే మనకి అన్నీ మంచి జరుగుతాయి. అలాగే మంచి దర్శనం కూడా ఇస్తారు. ఇంక ఇలా అయితే బ్యాగ్‌లో ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్‌లో గానీ, బ్యాగ్‌లో గానీ పెట్టేసుకుంటే గుర్తుగా ఉంటది. అంతే ఈ వ్లాగ్. ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అంతలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోండి.